జై శ్రీరామ్ మహాకుంభమేళ త్రివేణి సంఘం ఘాట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. ఈ కుంభమేళలో చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. వచ్చి స్నానం చేసుకునే వాళ్ళకి కావచ్చు, మనం ట్రైన్ దిగి ఆటో ఎక్కితే మినిమం 2 కిలోమీటర్లు అంటే నది దగ్గరకే తీసుకొచ్చి ఆటో వాళ్ళు దింపుతూ ఉన్నారు. మనకి సోషల్ మీడియాలో ఈ ఏదైతే దేశానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న మీడియా వాళ్ళు అక్కడ తొక్కిసలాట జరుగుతుంది, తర్వాత చనిపోతున్నారు, స్నానం చేసే దగ్గర ఏర్పాట్లు బాగోలేదు, వాటర్ పాడైపోయింది అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఏమీ కూడా లేవు. చాలా అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి. వాటర్ ఎప్పటికప్పుడే క్లీన్ చేయిస్తున్నారు. వాటర్ ఎప్పటికప్పుడే ఫ్లోర్ పై జరుగుతుంది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు వచ్చే భక్తులు అందరికీ కూడా మనం ట్రైన్ దిగినా, బస్సు దిగినా, ఫ్లైట్తో వచ్చినా, కారుతో వచ్చినా సరే అతి దగ్గరలోకి మనకి వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ కాకినాడ సార్, కాకినాడ మనకి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా జరిగాయి. తప్పుడు ప్రచారాలని విని ఈ కుంభమేళాకి రావాలనుకున్నటువంటి మీరు రావటం మానేయకండి. మీరు మీ ఫ్యామిలీతో వచ్చి చక్కగా స్నానం చేసి ఆ భగవంతుడి దర్శనం చేసుకుని వెళ్ళండి. ఈ టీవీల్లో వచ్చినటువంటి తప్పుడు న్యూస్ మాత్రంగా నమ్మకండి. ఇక్కడ అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, అక్కడ ఏర్పాట్లు ఏవి బాగోలేదని, వాటర్ పాడైపోయిందని, ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఏవి కూడా మీరు నమ్మకండి. ఇక్కడికి నేను వచ్చాను, ఇదిగోండి ఇప్పుడు నేరుగా ఇక్కడ నుండి నేను చూస్తున్నాను. చాలా బాగుంది. మనం ఎంతసేపు అయినా స్నానం చేయొచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా, నడవటం కూడా మనకి 20 కిలోమీటర్లు నడాలి, 16 ఇది అబద్ధం ఇది అనమాట. ఇదైతే కూడా నమ్మకండి, ఇది తప్పుడు సమాచారం. మనం 2 కిలోమీటర్లే నడుస్తాం. నడిచినట్లు కూడా మనకు అనిపించదు ఈ జన సముద్రాన్ని చూశాక. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మనకి ఈ యూపీ ప్రభుత్వం చాలా బాగా చేసింది. అందరూ కూడా మనం ఈ కుంభమేళకు వచ్చి స్నానం చేసి వెళ్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. వచ్చావా? ఇటు శివా చేయడు. అదే అంటున్నాను, 16 కిలోమీటర్లు రావాలా, వెహికల్స్ ఎక్కడ ఒకసారి చెప్పండి. మీరు అన్నారు చూసారు.